సో కంప్లీట్ శివుని వేషంలో అయితే ఉంటాడు. ఇక్కడ రామున్ టైప్ అయితే మనకి బాణం అయితే పట్టుకుని అయితే ఉంటాడు గణేశుడు అయితే. అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను నాగోల్కి అయితే వచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే మనకైతే గణేష్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి నాగోల్లో రాహుల్ కళాకార్ షెడ్ అనమాట ఇది. సో చాలా అంటే చాలా పెద్ద షెడ్. మనకి రాహుల్ కళాకార్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా. కొన్ని గణేశులు అయితే రెడీ అయితే అయినాయి. సో మీరు ప్రీ బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే జల్దీ వచ్చి అయితే తీసుకోండి. సో ఇది ఎక్కడో కాదు, మనకి నాగోల్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. సో అక్కడ మనకి సి పిల్లర్ నెంబర్ 822. సో అక్కడైతే పిల్లర్ నెంబర్ C822 అయితే ఉంది కదా. సో ఆ పిల్లర్ ఆపోజిట్ మనకి రాహుల్ కళాకార్ షెడ్ అయితే ఉంటుంది. చూడడానికి అయితే షెడ్ ఈ విధంగా అయితే ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇంకోటి ఏంటంటే మనం చాలా రోజుల సంది వీడియో అయితే పెడతలేం కదా. చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న మన గణేశన్ వీడియోస్ అయితే పెట్టానన్నా అని. సో ఇప్పటి నుంచి అయితే మీకు ప్రతి ఒక్కటి అయితే అప్డేట్ అయితే ఇస్తుంటాను. మనకి ధూల్పేటలో కానీ మనకి నాగోల్లో కానీ మీకు ఎక్కడైనా తెలిసిన ప్లేసెస్ ఉంటే మీరు కింద కామెంట్ అయితే చేయండి. నేను అక్కడికి వచ్చి అయితే వీడియో అయితే తీస్తాను. సో లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళి అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి మన రాహుల్ కళాకార్ షెడ్లో అయితే ఈసారి 2025లో ఏ విధంగా అయితే ఉన్నాయనేది చూద్దాము. చలో మనం అయితే స్టార్ట్ అయితే చేద్దాము. సో గైస్ ఇప్పుడు చూసుకుంటే అయితే మనకి స్టార్టింగే బుజ్జగణప అయితే కనిపిస్తున్నాడు కదా. సో ఈసారి 2025లో వచ్చిన మోడల్ అనమాట ఈ గణేశుడు అయితే. సో చూడడానికి అయితే ఒక 12 feet దాకా అయితే ఉంటాడు. సో వైడ్గా అయితే ఉంటాడు గణేశుడు అయితే. బుజ్జగణప సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. దీంట్లో డిజైన్స్ అయితే చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో ఇంకా కలరింగ్ అయితే లేదు. మీరు ఒకవేళ బుకింగ్ చేసుకోవాలనుకుంటే జల్దీ వచ్చి అయితే ప్రీ బుకింగ్ అయితే చేసుకోండి. ఇంకా ప్రీ బుకింగ్ అయితే కాలేదు, మీరు ఒక 2000-3000 ఇచ్చినా మీకు బుకింగ్ అయితే అయిపోతుంది. సో జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. ఇంకోటి మీకు కలరింగ్ గిట్ట మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే వేయించుకోవచ్చు. సో ఇక్కడ మనకి తొన్నానికి కానీ ఇక్కడ నగలకు కానీ ఏ విధంగా మీకు ఎట్లాంటి కలర్ నచ్చితే అట్లాంటి కలర్ అయితే వేయించుకోవచ్చు. సో మీకు దీంట్లో ఇంకా కొన్ని మోడల్స్ అయితే చూపెడతాను చూడండి. సో ఈ రో మొత్తం అయితే సేమ్ మోడల్, కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. సో చాలా అంటే చాలా పెద్ద అయితే ఉన్నాడు, సింపుల్గా కూర్చొని అయితే ఉన్నాడు. సో దీంట్లో ఇంకా రాహుల్ కళాకార్ షెడ్లో మనకి సోలాపూర్ గణేష్, ఇంకా ముంబై మోడల్ గణేష్, చాలా అంటే చాలా డిఫరెంట్ గణేషెస్ అయితే ఉన్నాయి. సో లేట్ చేయకుండా మీకు అయితే చూపెడతాను చూడండి. సో గైస్ ఇక్కడ చూసుకుంటే మనకి నందిపై అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఒక రథం బండి అయితే ఉంటుంది అక్కడ చూడండి. మనకి రథం బండి నందికి కట్టి సవారీ చేస్తున్నట్టు అయితే ఉంటాడు మన గణేశుడు అయితే. సో మీద చూసుకుంటే మనకు అక్కడ కృష్ణుడు అయితే ఉంటాడు కదా. సో మీద బ్యాక్గ్రౌండ్లో మనకి నమలిక అయితే ఉంటుంది ఫ్రేమ్లో కంప్లీట్గా. ఇక్కడ నందిపై అయితే కూర్చొని అయితే ఉంటాడు. గణేశుడు వచ్చేసరికి అయితే కంప్లీట్గా ఒక 17 feet దాకా అయితే ఉండదు. చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉన్నాడు. సో నేనే ఇక్కడ దాకా అయితే వస్తున్నాను అంటే గణేశుడు ఎంత పెద్దగా ఉన్నాడో మీరే చూడండి. సో జల్దీ వచ్చి బుకింగ్ అయితే వేసుకోండి. ఈ గణేశన్ మోడల్లో చాలా అంటే చాలా పీసెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇంకా బుకింగ్ అయితే కాలేదు. మీరు ఇప్పుడు వచ్చి బుకింగ్ చేసుకుంటే మీకు జల్దీ నచ్చిన గణేశుడు అయితే తీసుకోవచ్చు. ఇంకోటి తక్కువ రేట్కి అయితే వస్తుంది, మీకు ఒక 10,000 దాకా అయితే తక్కువ అయితే వస్తుంది. ఎందుకంటే మీరు 2 months ముందు బుక్ చేసుకుంటున్నారు కాబట్టి. సో గణేశుడు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది. ఇంకా కలరింగ్ వేయలేదు. కలరింగ్ వేసిన తర్వాత ఈ గణేశుడు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాడు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది. సో ఇక్కడ లైటింగ్ అయితే లేదు, మీకు కొంచెం చీకటి అయితే వస్తుంది వీడియో. సో కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా మనకి ఎంత బాగున్నాయో గణేశులు అయితే. ఇక్కడ గణేశునికి నందికి మనకి ఇక్కడ చూసుకుంటే అలాగే 6 packs తోటి అయితే ఉంటుంది నంది గిట. సో ఇక్కడ మూషికన్ అయితే చిన్నగా అయితే ఇచ్చారు. ఇంకోటి రథం చూసుకుంటే పెద్దగా అయితే కనిపిస్తుంది కదా. రథానికి గిట డిజైన్ చూడండి ఏ విధంగా అయితే ఉంది అనేది. ఇంకోటి తొండం గిట మనకి ఏ విధంగా అయితే ఇచ్చారనేది చూడండి. సో మీద బ్యాక్గ్రౌండ్లో మనకి డిజైన్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం లుక్ అయితే ఇచ్చారు. అంత డిజైన్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టము. మనకి ఇక్కడ రాహుల్ కళాకార్ షెడ్లో అయితే ఎంత ప్రీమియంగా అయితే వేసారు చూడండి మనకి బ్యాక్ సైడ్ డిజైన్ అయితే. సో దీంట్లో ఇంకా మోడల్స్ అయితే చూపెడతాను చూడండి. సరే అయితే ఇక్కడైతే చూడండి. సో ఇక్కడ చూసుకుంటే అయితే ముంబై మోడల్ గణేశులు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా చేతులు అయితే పెట్టలేదు మన గణపతికి అయితే. సో మొత్తం ముంబై స్టైల్ అయితే ఉంటాడు ఈ గణపతి అయితే. సో కంప్లీట్గా రెడీ చేసిన తర్వాతకి ఇంకా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే కొడతాడు. సో ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది గణేశుడు అయితే. సో బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో చూడండి మనకు లోటస్ టైప్లో అయితే వస్తుంది ఫ్రేమ్ అయితే. సో డిజైన్ చూసారు కదా లోటస్ ఫ్లవర్లో అయితే వస్తుంది. ఇంకోటి మనకి డిజైన్ ఏ విధంగా అయితే వేసారన్నది చూడండి. కొంచెం గిట్ట మిస్టేక్ అనేది లేకుండా చాలా అంటే చాలా డిజైన్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం అయితే ఉంది. సో జల్లి వచ్చి అయితే తీసుకోండి. ఇక్కడ మూసుకొని చూసుకుంటే చిన్నగా అయితే ఇచ్చారు. గద అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే పెట్టలేదు. సో గణేశుని చేతులు పెట్టిన తర్వాతకి మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తుంటాను మనకి నెక్స్ట్ వీక్ వచ్చి. సో అప్పటి వరకు అయితే మనకి ఇక్కడ ఇంకా ఏమేమి షర్ట్స్ ఉన్నాయి అనేది మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను వచ్చి అక్కడికి వచ్చి అయితే తీస్తాను. సో ఇక్కడ చూసుకుంటే అయితే ఇంకా చిన్న గణేశుడు అయితే ఉన్నాడు. నందిపై అయితే కూర్చొని అయితే ఉన్నాడు. ఈ గణేశుడు ఏంటంటే ఒక 10 feet అయితే ఉంటాడు. మనకి పెళ్లి కొడుకు వేషంలో అయితే ఉన్నాడు, పగడి కట్టుకొని అయితే గణేశుడు అయితే. సో ఇక్కడ చూడండి పగడి పైన మనకి కిరీటం అయితే ఉంది. సో చూసిరు కదా చాలా అంటే చాలా ప్రీమియం అయితే ఉంది గణేశుడు అయితే. ఇంకోటి ఇక్కడ చూడండి మనకి స్నేక్ బుజ్జపై అయితే ఎట్లుంది, ఒక షూన్ వేషం లాగా అయితే ఉంటుంది గణేశునికి అయితే బుజ్జపై.
ఇక్కడ లడ్డు గిట్ ఇచ్చారు మన చేతిలో. సో ఈ హ్యాండ్ వచ్చేసరికి అయితే కిందికి ఇట్లా పెడుతున్నట్టు అయితే కనిపిస్తుంది కదా. సో లడ్డు గిట్ ఇచ్చారు దీనిలో. మనకి నందిపై అయితే కూర్చొని అయితే ఉంటుంది. ఇంకోటి నంది గిట్ ప్లెయిన్గా అయితే వేయలేదు, చూడనీకే రియలిస్టిక్గా కనిపించాలని మనకి డాట్స్ అయితే పెట్టారు నందికి నిజంగా ఉన్నట్టయితే. సో బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో మనకి ఏనుగు ఇంకా డిఫరెంట్ యానిమల్స్ తోటి అంటే డిఫరెంట్ దేవుళ్ళతోటి మనకి డిజైన్స్ అయితే ఇచ్చారు, పికాక్ ఇంకా అట్లా. సో ఇక్కడ ఇంకా అలాగే మనకు ఓల్డ్ మోడల్ గణేషెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఒకసారి అయితే చూపెడతాను చూడండి. సో ఇవన్నీ వచ్చేసరికి అయితే పోయినసారి గణేష్లో. ఈసారి ఇవి ఏం చేస్తారంటే మొత్తం క్లీన్ చేసి మనకి మళ్ళీ రీపెయింటింగ్ అయితే చేస్తారు. రీపెయింటింగ్ చేసి మళ్ళీ రీసేల్ అయితే చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ గణేషులు గిట్ట మీకు చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. మినిమం మీకు 10,000 లోపలనే వస్తున్నాయి ఈ గణేషులు అయితే. సో చూసిరు కదా మీరు, ఎందుకంటే పోయినసారి గణేషులు కాబట్టి మనకి రీపెయింట్ చేసి మళ్ళీ అయితే అమ్మడం అయితే జరుగుతుంది. సో డిజైన్ చూసుకుంటే అయితే చాలా బాగుంది. క్లీన్ చేసి అయితే ఇంకా చాలా బాగుంటాడు గణేషుడు అయితే. సో ఇప్పుడైతే మీకు ఒకసారి అయితే నార్మల్ అయితే ఇక్కడ ఇంకో గణేషుడు అయితే ఉన్నాడు. కొంచెం చీకటి అయితే కనిపిస్తుంది కదా. సో లైటింగ్ అయితే ప్రాపర్గా అయితే లేదు. సో చూసిరు కదా మన గణపతి అయితే ఏ విధంగా అయితే ఉన్నాడు అన్నది. సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. మనకి బొజ్జ గణపయ్య బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ అయితే ఏముండదు. సో జస్ట్ గణపతి కూర్చొని అయితే ఉంటాడు. సో ఇంకా మీకు ఇంకా మోడల్స్ అయితే చూపెడతాను కదా. సో మీకు అలాగే ఇంకోటి సోలాపూర్ మోడల్ అయితే చూపెడతాను చూడండి. సోలాపూర్ గణేశుడు మనకి డైరెక్ట్ అక్కడ నుంచే తెచ్చారు ఆ గణేశుడిని అయితే. ఇక్కడికి వచ్చిన తర్వాతకి కొంచెం పెయింటింగ్ అని ఆ వర్క్ అయితే చేస్తారు. మనకి డైరెక్ట్ అక్కడ నుంచే తెచ్చారు ఆ గణేశుడిని అయితే. సో గైస్ ఇక్కడ చూసుకుంటే ఈ గణేశుడు వచ్చేసరికి అయితే మనకు సోలాపూర్ టైప్ మోడల్ అనమాట. సో కంప్లీట్ శివుని వేషంలో అయితే ఉంటాడు. ఇక్కడ రామున్ టైప్ అయితే మనకి బాణం అయితే పట్టుకుని అయితే ఉంటాడు గణేశుడు అయితే. ఇంకోటి ఇక్కడ చూసుకుంటే హ్యాండ్స్కి రుద్రాక్షలు అయితే కనిపిస్తున్నాయి కదా. సో చాలా ప్రీమియం. మనకి రాహుల్ కళాకారులో ఈసారి 2025లో మనకి రాహుల్ కళాకార్ టాప్ మోడల్ అయిన గణేశుడు అంటే ఈ గణేశుడే. సో మీకు ఎంట్రింగ్ రాగానే ఫస్ట్ మనకి ఈ గణేశుడు అయితే కనిపిస్తాడు డిస్ప్లేలో. సో చూసిరు కదా చాలా బాగున్నాడు. ఇంకా రుద్రాక్షలు అయితే ఎంత 3D టైప్లో ఉందంటే అంత బాగున్నాయి రుద్రాక్షలు అయితే. కలరింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంటాడు. ఎందుకంటే చూడనికనే నిజంగా ఉన్నట్టయితే కనిపిస్తాడు మీకు గణేశుడు అయితే. అంత నీట్గా అయితే రెడీ అయితే చేశారు. ఇక్కడ పర్వతాలు చూసుకుంటే మొత్తం నిజంగా పెట్టినట్టున్నాయి కదా రాయిల్లాగా. సో ఇంకా కలరింగ్ చేసి ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో చూడండి ఒకసారి అయితే మనకి హనుమంతుడు ఇంకా చాలా దేవుళ్ళతో అయితే మనకి దర్శనం ఇస్తున్నట్టయితే కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో. సో డిజైన్ చూసుకుంటే అయితే ప్రీమియం లుక్ అయితే ఉంది చూడండి. సో కంప్లీట్ శివుని వేషంలో అయితే ఉంటాడు. ఇంకోటి రామున్ టైప్ అయితే మనకి గణేశుడు బాణం అయితే పట్టుకొని అయితే ఉంటాడు. సో ఈ గణేశుని టైప్లో మనకి ఎక్కువ మోడల్స్ అయితే లేవు. జస్ట్ 2 నుంచి 3-4 మోడల్స్ అయితే ఉన్నాయి. జల్దీ వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఈసారి 2025లో మనకి ఈ మోడలే టాప్ మోడల్ మనకి రాహుల్ కళాకారులో. సో చూసిరు కదా, మీరు జాగ్రత్త అయితే చూడండి, తీసుకోండి జల్దీ వచ్చి అయితే. మీకు 2 months ముందు బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ రేట్కి అయితే వస్తుంది. సో ఈ గణేశుడు చూసుకుంటే మినిమం వచ్చేసరికి ఒక 14 feet 15 feet అయితే ఉంటాడు. సో చూడనీకైతే చాలా బాగున్నాడు. సో దీంట్లో ఇంకొకటి మీకు బాల్ గణేష్ అయితే చూపెడతాను చూడండి. సో ఇక్కడ చూసుకుంటే సోలాపూర్ మోడల్స్ ఇవన్నీ మీకు లైన్గా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ సోలాపూర్ మోడల్స్. సో ఈ గణేశుల్లో మనకి 2 టైగర్స్ అయితే ఉంటాయి. మధ్యలో మనకి ముంబై స్టైల్లో గణేశుడు అయితే చేతులు అయితే ఇట్లా పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా బ్యాక్ సైడ్లో మూషిక అవన్నీ అయితే ఉంటాయి మనకి బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో. సో గణేశుడి గిట్ట చాలా బాగున్నాడు. ఇంకోటి ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి మూషిక చూడండి ఎంత డిజైన్ అయితే కూర్చుందో. సో చాలా బాగుంది. ఇక్కడ మనకి ఏనుగు అయితే ఉంటుంది. ఏనుగు మీద గణేశుడు కూర్చొని అయితే ఉంటాడు ముంబై స్టైల్లో. అక్కడ గిట్ట ఒక ఏనుగు అయితే ఉంటుంది. మధ్యలో గణపతి అయితే కూర్చొని అయితే ఉంటాడు. బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో చూసుకుంటే అయితే చాలా బాగున్నాడు. ఈ రో మొత్తం వచ్చేసరికి అయితే ఒక మోడల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే బాల్ గణేష్ ఇవి గిట్ట వచ్చేసరికి అయితే పోయినసారి మోడల్స్ అనమాట. మీకు వాళ్ళకన్నా కావాలనుకుంటే జల్దీ వచ్చి అయితే ప్రీ బుకింగ్ అయితే వేసుకోండి. ఎందుకంటే ఈ గణేశులు గిట్ట మనకి రీకలరింగ్ అయితే వేసి మళ్ళీ సేల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ మిలిగినాయి అనమాట పోయినసారి గణేశుల్లో. సో జల్దీ వచ్చి అయితే తీసుకోండి. ఎందుకంటే చాలా బాగున్నాయి కలర్స్, మనకి కలర్స్ కానీ గణేశులు కానీ. సో మీరు మళ్ళీ తీసుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఏ గణేశుడైనా గణేశుడే. సో మీరు మళ్ళీ కలరింగ్ వేసి మళ్ళీ వాళ్ళు మంచిగా నీట్గా రెడీ చేసి మళ్ళీ పెడతారు గణేశుని అయితే. సో మీరు బుక్ చేసుకొని తీసుకోండి జల్దీ. ఇంకా చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది, ఎందుకంటే రీసేల్ గణేశులు కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గణేశుడు చూడండి మనకి కంప్లీట్ చాలా బ్యూటిఫుల్ అయితే ఉన్నాడు. ఇక్కడ సింహం కనిపిస్తుంది కదా మనకి ఏ విధంగా అయితే ఉందనేది. సో నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే ఉన్నాడు. ఇంకోటి ఇక్కడ మనకి పికాక్ పై అయితే కూర్చొని అయితే ఉంటాడు సింహం పై అయితే.
సో చూసిరు కదా, దీంట్లో ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి ఈ గణపతిలో. సో మనకి ఇంకా అక్కడ గిట కొన్ని గణేషులు అయితే రెడీ అయితే అయినాయి. సో మీకు చూపిస్తాను చూడండి. చాలా పెద్దగా అయితే ఉంటుంది, లోపలికి వస్తున్న కొద్దీ ఇంకా పెద్దగా అయితే ఉంటుంది. సో ఇదంతా రెడీ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని పెద్ద పెద్ద గణేషులు అయితే రెడీ అయితే చేస్తున్నారు. లోపల మనకి బొజ్జ గణపయ్య ఎంత పెద్ద ఉన్నాడు చూడండి. సో ఇక్కడ మనకు పని జరుగుతూనే ఉంది. ఇక్కడ అంతా గడ్డి మనకి రెడీ చేస్తూనే ఉన్నారు గణేషులు అయితే. ఇక్కడ చూడండి, మనకి ఇందాక మీకు గణేషులకు ఫ్రేమ్స్ లేవు కదా, ఈ ఫ్రేమ్స్ అన్ని ఎట్లా రెడీ చేస్తున్నారు చూడండి మొత్తం. సో చూసారు కదా మనకి ఎన్ని ఫ్రేమ్స్ అయితే ఉన్నాయో. మినిమం ఇక్కడనే ఒక 7 ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. సో ఎన్ని గణేషులు ఉన్నాయి చూసారు కదా. సో ఇంకా అక్కడ సైడ్ చూసుకుంటే మనకి దుర్గామాతలు అమ్మవార్లు ఇంకటి రెడీ అయితే చేస్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే, ఈసారి మనకి ఇంకో పెద్ద గణేశుడు గిట మిలిగిందనమాట. పోయినసారి గణేశుడు సో మనకి బుకింగ్ అయితే కాలేదు, ఈసారికి రెడీ చేసి పెడతారు అనుకుంటా. సో చాలా అంటే చాలా బాగున్నాడు గణేశుడు అయితే. సో ఇక్కడ రాముడు అయితే ఉన్నాడు కదా, రాముని పక్కన మన గణపతి అయితే కూర్చొని అయితే ఉంటాడు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి అయోధ్య సెటప్ అనమాట. కంప్లీట్ అయోధ్య సెటప్ అయితే ఉంటుంది. రాముడు అయితే ఇక్కడ మనకి బాణమన్నా ఏదో పట్టుకొని అయితే వస్తుంటాడు, ఇంకా పెట్టలేదు ఇక్కడ హ్యాండ్స్లో. సో చూసిరు కదా, చాలా అంటే చాలా బాగున్నాడు. ఇక్కడ పూలదండ ఇటు చూసుకుంటే 3D టైప్లో నిజంగా ఉన్నట్టయితే కనిపిస్తుంది కదా. సో జల్దీ వచ్చి అయితే తీసుకోండి. ఈ గణేశుడికి అయితే మొత్తం క్లీన్ చేసి మీకు ప్రీ బుకింగ్లో అయితే పెడతారు. సో మన ఛానల్కి అయితే తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. ఇంకా మీకు కొన్ని మోడల్స్ అయితే పెడతాను చూడండి. ఇవి అన్ని ఇంకో మోడల్స్. ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి మనకి వెళ్ళడానికి రాదు. సో ఇక్కడ గిట్ట మనకి కొన్ని పోయినసారి గణేశులు అయితే ఉన్నాయి. సో చూసారు కదా, ఇక్కడ అవన్నీ పోయినసారి గణేశులు. సో మీకు ఇంకా కొన్ని గణేశులు అయితే చూపెడతాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గిట కొన్ని పోయినసారి గణేశులు అయితే మిగిలినాయి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే, మీకు వాళ్ళకన్నా తక్కువ రేట్లో కావాలంటే మనకి పోయినసారి గణేశులు రెడీ అంటే నీట్గా రెడీ చేసి మళ్ళీ అమ్మడం అయితే జరుగుతుంది. సో మరి ఏ గణేశుడు పెట్టినా ఏం కాదు, ఎందుకంటే ఏ గణేశుడైనా గణేశుడే. సో మీకు మళ్ళీ కలరింగ్ చేసి అయితే పెడతారు. సో ఎందుకంటే పోయినసారి చాలా గణేశులు అయితే రెడీ చేశారు కదా, అవి మిగిలినాయి. ఈసారికి మళ్ళీ రీపెయింటింగ్ చేసి అమ్ముతారు అన్నమాట. సో ఈ గణేశుడు ఎంత బాగున్నాడు. బ్యాక్గ్రౌండ్లో మనకైతే శివుడు అయితే ఉంటాడు, ఇంకా మీద పార్వతి అయితే కనిపిస్తుంది కదా. సో మనకి బొజ్జ గణపయ్య ఒక శంఖం మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు. సో చాలా అంటే చాలా ప్రీమియం గణేశులు అయితే ఉన్నాయి మనకి రాహుల్ కళాకారులో. మీరు ఎంత జల్దీ వస్తే అంత డబ్బునైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే రాహుల్ కళాకారులో ఇప్పటికీ చాలామంది బుకింగ్ అయితే స్టార్ట్ అయితే చేశారు. మీరు ఈ వీడియో చూసి వస్తే మీకు తక్కువ రేట్కి అయితే వస్తుంది. మీరు ఇట్లా వీడియో చూసి వచ్చినామంటే కూడా మీకు కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తారు. సో గైస్, ఇక్కడైతే మనకు కంప్లీట్ రెడీ అయితే చేస్తున్నారు అనమాట గణేశులు అయితే. సో ఇక్కడ అన్ని ఫ్రేమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ పక్కన ఇంకో షెడ్ గిట్ ఉంది మనకి, ఇందులో గిట్ట రెడీ అయితే చేస్తున్నారు. చూడండి ఒకసారి అయితే, అక్కడ మనకి హ్యాండ్స్ కానీ అవన్నీ అయితే రెడీ అయితే చేస్తున్నారు కదా. సో గణేశుల చేతులు కానీ అవన్నీ అయితే రెడీ అయితే చేస్తున్నారు. చూడండి ఏ విధంగా అయితే రెడీ చేస్తున్నారో మీరే చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ముంబై స్టైల్లో అయితే ఉన్నాయి. హ్యాండ్స్ అవన్నీ రెడీ చేసి పెట్టేశారు. ఇంకొక 1 మంత్లో మనకి కంప్లీట్గా రాహుల్ కళాకారులు అయితే రెడీ అయితే అయిపోతున్నాయి. సో మీరు జల్దీ వచ్చి వీడియో చూసి మీరు జల్దీ వచ్చి తీసుకుంటే మీకు తక్కువ రేట్కి అయితే దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది అయితే బుకింగ్ అయితే చేశారు. మీకు ఇంకా తక్కువ రేట్ కంటే చాలామంది అయితే దొరికాయి కాబట్టి జల్దీ వచ్చి అయితే తీసుకోండి. అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి.